నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఓ రకమైన శుభవార్తను చెప్పాలండి. ఏంటంటే కనుక నియోజకవర్గాల పునర్విభజన 2029లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంటున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ఒకటి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి, అదేవిధంగా రాజధాని బిల్లు ఒకటి ప్రవేశపెడతారు. ఈ మూడు బిల్లు కూడా 100% పాస్ అవుతాయి అని అంచనా వేస్తున్నారు రాజకీయ నిపుణులు. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 225 అసెంబ్లీ స్థానాలుగా పెరిగే అవకాశాలు ఉన్నాయట. అంటే సుమారుగా 50 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందట ఆంధ్రప్రదేశ్ లో. పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి 25 పార్లమెంట్ స్థానాలకు గాను 35 నుంచి 40 పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో. సరే, ఇదంతా పక్కన పెడితే కాకినాడ జిల్లాలో ఎన్ని పెరగచ్చు? మొత్తం పెరిగివే 50 స్థానాలు అయితే కాకినాడ జిల్లాలో మాక్సిమం ఎన్ని పెరగచ్చు అంటున్నారంటే నిపుణులు 1 లేదా 2 నియోజకవర్గాలు పెరగచ్చు అంటున్నారు. అవి కూడా ఎక్కడంటే అయితే కాకినాడ రూరల్, లేదు అంటే ప్రతిపాడు. ఈ 2 నియోజకవర్గాలు పునర్విభజన జరగవచ్చు అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 2029 అసెంబ్లీలో మహిళలు కూడా అధిక శాతంలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే మహిళలు కూడా అధిక శాతంలో వాళ్ళకి కూడా స్థానాలు కల్పించాలి కాబట్టి మహిళలు కూడా చట్టసభల్లో ఎక్కువ మంది ఉండే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుందో ఏంటో. అయితే చాలా మంది రాజకీయ ఆశావహులు కానీ రాజకీయ నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవ్వాలని అనుకుంటున్నారు. ప్రతి పార్టీ కూడా ఈ బిల్లు పాస్ అవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే కాస్త వాళ్ళకి కూడా తలపోట్లు దొక్కుతాయి, ఆశావహులు కొద్దిగా చల్లార్చొచ్చు. పార్టీలు కూడా కాస్త రిలీఫ్ గానే ఫీల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. 2029లో 225 స్థానాలు మన ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయా అంటే వచ్చే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా ఉన్నాయి అని రాజకీయ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ.